చదువు మనకు ఏం నేర్పాలి అంటే పోరాడడం నేర్పాల చదువు, కష్టాన్ని భరించడం నేర్పాల చదువు, సమస్యలని ఎదుర్కొనేది నేర్పాలి చదువు, సమస్యలన్నిటికీ పరిష్కారం చూపాల చదువు. అన్నిటికంటే మించి ఈ ప్రపంచంలో ఉండే అన్ని సంపదల కంటే విలువైనది ప్రాణమని నేర్పించాల చదువు. చిన్నప్పటి నుండి పుట్టింది బ్రతకడానికి అని నేర్పాల చదువు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే సహించమని నేర్పించాల చదువు. ఎంత ఆపద వచ్చినా ధైర్యంగా నిలబడమని చెప్పాల చదువు. ఏదేమైనా సరే బ్రతకాలని చెప్పాల చదువు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు డి రామచంద్రరాజు గారు రచించిన తేనె తాగాలంటే తుట్టెను కొట్టు అనే పుస్తకం గురించి చదువుకుందాం. అసలు ఈ పుస్తకం యొక్క మెయిన్ థీమ్ ఏమంటే, ఏ దేశంలో అయినా ఏ కాలంలో అయినా అద్భుతాలు సృష్టించిన వాళ్ళు, ఆవిష్కరించిన వాళ్ళు మొదట అనామకంగా ఉండిన వాళ్ళే. ఏ శక్తి ఏ ప్రేరణ వారిని స్పందింపచేసి చరిత్ర సృష్టించేలా చేసిందో మార్చిందో ఆ శక్తి ఆ ప్రేరణల గురించి మనం తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది కదా. మరి అలాంటి మహోన్నతమైన శాస్త్రవేత్తల గురించి, అద్భుతమైన రచయితల గురించి, కవుల గురించి, బేసిక్ తెలుగు బేసిక్ ఇంగ్లీష్ అన్నీ కలిపి ఒకే పుస్తకంలో ఉంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. అలాంటి పుస్తకమే ఈ పుస్తకం. అప్పుడప్పుడే ముద్దు ముద్దు మాటలతో నడిచే పిల్లవాడికి ప్రమాదంలో కళ్ళు పోయాయి. చిన్న చిన్నగా తల్లిదండ్రుల మాటలతో ధైర్యాన్ని కూడగట్టుకొని కనపడని ప్రపంచాన్ని చూడటం అలవర్చుకున్నాడు. 10వ సంవత్సరం అందుల పాఠశాలలో చేరి చదువు చెప్పించుకునేవాడు. ఆ అంధత్వంలో ఓ ఆలోచన మనసులో మెదిలి, కళ్ళు లేకపోయినా ఎందుకు చదువుకోలేమని ముసుకోని ఉత్సాహంతో మూడ్స్ కోడ్ ఆధారంగా బ్రెయిలీ లిపికి అంకురార్పణ చేశాడు. అదే పట్టుదలతో మిగతా అందులకు కూడా చదువుకునే విధానాన్ని అభివృద్ధిపరిచి అంధ ప్రపంచానికి వెలుగులు పంచాడు. 2 కళ్ళు పోగొట్టుకున్న 3 ఏళ్ల పిల్లవాడు ఎక్కడా నిరాశపడలేదు, నిరుత్సాహం పొందలేదు. అసాధ్యమనుకున్న ఆనాటి అందులకు బ్రెయిలీ లిపిని కనుగొని ఎంతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అతని పేరు మీకు తెలుసా? తెలిస్తే కమెంట్ చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇక జీవితంలో నాకు ఇంకో అవకాశం రాదు అనుకున్నాడు అతను. ఆ విధంగా అనుకోవడం 1000సారి. ఆ రాత్రి అతనికి నిద్ర పట్టలేదు. నా వంటి దద్దమ్మ ప్రపంచంలో ఉండడు. ఆ క్రికెటర్ ఆ నెల రోజులు నిద్రాహారాలు లేక చింతించాడు. రాక అతడికి వన్డే జట్టులో ఇండియా తరపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు అవకాశం వచ్చింది. ఆ వన్డే మ్యాచ్లో అతడు ఒక్క వికెట్ తీయలేదు, ఒక పరుగు చేయలేదు, కనీసం ఒక క్యాచ్ కూడా పట్టలేదు. ఇంతగా ఆశాభంగం పరాభవాన్ని పొందిన క్రికెటర్ ప్రపంచ చరిత్రలో లేడు అన్నాడు తన ఫ్రెండ్తో. తప్పు 3 సార్లు అన్నాడు అతడి ఫ్రెండ్. నీ మాదిరి మొదటి మ్యాచ్లో పరుగులేమీ తీయకుండా, వికెట్లేమీ పడగొట్టకుండా ఫెయిల్ అయిన ప్రపంచ క్రికెటర్స్ ఇంకా 258 మంది ఉన్నారు. ఇది చరిత్ర చెప్పింది అని ఓ పేపర్లో వచ్చిన క్లిప్పింగ్ చూపించాడు స్నేహితుడు. అంతవరకు నా బ్రతుకు వృధా, నేను పనికి మాలిన వాడిని, దురదృష్టవంతుణ్ణి అనుకొని నిరాశలో పీకల్లోతులు కూరుకుపోయిన వాడికి ఆ స్నేహితుడి మాట విని ఊపిరి వచ్చింది. నమ్మలేనట్లుగా ఆ క్లిప్పింగ్ చదివి ముఖం మీదికి నవ్వు తెచ్చుకున్నాడు. కొంచెం ఆశ విస్తరించి ఆత్మవిశ్వాసం పెరిగిపోయింది. 2వ మ్యాచ్లో పర్వాలేదనిపించి 3వ మ్యాచ్లో ఇండియా జట్టు గెలుపుకు అతడే కారణమయ్యాడు. అతనే ఒకానొకప్పుడు ప్రధాన బౌలర్గా ఇండియన్ క్రికెట్ జట్టులో విజయంలో పాలు పంచుకున్న స్టార్ క్రికెటర్ బిన్నీ. మీ ఓటమిలో మీ భుజాన్ని తట్టే ఇలాంటి ఫ్రెండ్స్ లేకపోయినా అట్లీస్ట్ ఇలాంటి పుస్తకాలు చదవడం ద్వారా మిమ్మల్ని విజయం వైపు నడుపుతాయని నేను భావిస్తున్నాను. స్వీకరించిన ఆదర్శాన్ని ఆచరించే ప్రయత్నంలో 1000 సార్లు విఫలమైన మరొక్కసారి ప్రయత్నించు అంటారు స్వామి వివేకానంద గారు. జ్ఞానం సంస్కారాన్ని ఇస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని 10ంతలు చేస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, వివేకాన్ని పెంపొందిస్తుంది. అసలు మనిషి అంటే ఏమిటో, మనసు ఎలా ఉంటుందో, మనుషుల్లో రకాలు, అలాగే చాలా విషయాలను వివరిస్తుంది. ఇలాంటి అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాన్ని మీరు కూడా తప్పకుండా చదువుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.